ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న పమిడికోట హిల్స్ అనే కొండపైన నిర్మితమైన శివపార్వతుల స్టాచ్యూస్ ఫ్రెండ్స్. ఇది అస్కీ డిస్ట్రిక్ట్, పోఖ్రా, గండకి ప్రావిన్స్, నేపాల్లో ఉంది ఫ్రెండ్స్. ఇది కొండ. ఈ కొండ పైన అత్యద్భుతంగా అమ్మవారి పక్కనే సుబ్రహ్మణ్యం స్వామిని, పక్కనే ఉన్న కొండపైన మహాదేవుని, వినాయక స్వామిని, 108 శివలింగాలను అద్భుతంగా పెట్టారు ఫ్రెండ్స్. ఈ హిల్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా డెవలప్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మేము ఇప్పుడు ఆ హిల్ పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము పోఖ్రా నుంచి జస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మనకు పోఖ్రా టౌన్లో ఉండి చూస్తే మనకు ఈ కొండ కనబడుతుంది. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. ఈ హిల్ని పమిడికోట హిల్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ ఊరు స్టార్ట్ అయింది. కొండ పైన కూడా చిన్న ఊరు ఉందన్నమాట. ఈ అన్నపూర్ణ హిల్స్ అని కూడా పిలుస్తారంట. ఈ ఊరు స్టార్టింగ్ అనమాట. ఈ ఊరు స్టార్టింగ్లో ఇక్కడ చిన్న చిన్న గెస్ట్ హౌస్లు, టూరిస్ట్ ప్లేస్ లాగా అప్డేట్ అయిపోయింది. ఎందుకంటే హిల్ మీద ఉండడం వల్ల ఈ చిన్న గ్రామానికి ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అయింది. తర్వాత ఏంటంటే ఈ స్పెషల్ అట్రాక్షన్ ఆ కొండపైన అమ్మవారి విగ్రహాలు, స్వామివారి విగ్రహం పెట్టి చాలా అద్భుతంగా పెట్టారు. ఇక్కడేమో పార్కింగ్ అనమాట, కార్ పార్కింగ్. కొండపైన ఈ కార్ పార్కింగ్లు కూడా 4-5 కార్ పార్కింగ్లు ఉన్నాయి, పెయిడ్ పార్కింగ్స్ అనమాట. మేము ఈ ఊర్లోంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. బాగా హై హిల్ పైన స్వామివారిది పెట్టారనమాట. చాలా హైట్లో ఉంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ అన్ని షాప్స్ అనమాట. మామూలుగా మనకి ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొత్తం పెడతారుగా, అలాగే ఇక్కడ ఏంటంటే మొత్తం స్పెషల్ చూడండి, పిక్కల్స్ పెట్టారు. అన్ని రకరకాల పిక్కల్స్. ఇప్పుడు ఈ నేపాల్లో మేము వెళ్ళిన ప్రతి చోట किलो के हिसाब से है क्या? किलो के हिसाब कितने में है किलो? पाव का 150. पाव 150. తక్కువనే ఉందిరా. ప్రతి టూరిస్ట్ ప్లేస్లో ఈ పిక్కల్ షాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అడిగాడు ఎంత కేజీ అని. నేపాల్ రేట్లో 150 రూపాయలు పావు కిలో అంట. మన ఇండియా రేట్తో చూసుకుంటే కొంచెం చీప్గానే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే కొన్ని ఐటమ్స్ మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి. మనకు మామూలుగా మన దగ్గర ఒక టీ 10 రూపాయలకు దొరికితే అక్కడ ఒక టీ నేపాలీ డబ్బుల్లో 60 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ టూరిస్ట్ ప్లేస్లో మాత్రం 100 రూపాయలు అమ్ముతున్నారు ఒక దమ్ చాయ్. మన డబ్బుల్లో వచ్చేటప్పటికి 50 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. చాలా టూరిస్ట్ ప్లేస్ అంటే కాస్ట్లీ ఉంటుంది. కాకపోతే మనకంటే ఎక్కువ కాస్ట్లీ ఉంది ఇక్కడ. నాకైతే చాలా ఈ కొండపైకి ఎక్కుతూ ఉంటే ఆ లొకేషన్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఒక బామ్మ డ్యాన్స్ చేస్తుంది చూడండి. ఆమె టిక్ టాక్, ఇక్కడ అయితే ఎక్కడ చూసినా టిక్ టాక్ చేస్తున్నారు మొత్తం. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ. నా వెనకాల ఆ బామ్మ చూడండి డ్యాన్సులు చేస్తుంది అక్కడ. అసలు మామూలుగా లేదు ఆమెది డ్యాన్స్ చూడండి. దగ్గర 65+ ఉంటుంది. ఆమె టిక్ టాక్ చేస్తుంది. కార్ పార్కింగ్ దగ్గర నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ పైకి నడవాలి ఫ్రెండ్స్. ఇది చాలా హైట్లో ఉంది శివాలయం మాత్రం. ఇక్కడ చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళు డ్యాన్సులు చేస్తూ టిక్ టాకులు చేస్తున్నారు. నిజంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఆ వయసులో కూడా అంత హెల్తీగా, అంత యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళకి నిజంగా గ్రేట్. ఇక్కడ స్వామివారిది బ్రహ్మదేవుని టైప్లో 3 ముఖాలతో ఒక స్టాచ్యూ పెట్టారు. తర్వాత ఇది మెయిన్ స్వామివారి కొండపైకి ఎక్కే దగ్గర మళ్ళీ ఆర్చ్ పెట్టి, ఆర్చ్ పైన శివలింగం పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్దది పాట్ తయారు చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. నా వెనకాల ఒక అతను వస్తున్నాడు చూసారా. ఇప్పటిదాకా అతను కూడా ఒక టిక్ టాక్ చేశాడు అక్కడ. ఇద్దరు మొగుడు పిల్లలు, ఇద్దరు టిక్ టాక్ ఆర్టిస్టులు ఉన్నట్టున్నారు ఇక్కడ. లొకేషన్ మాత్రం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది. ఎటు చూసినా కొండలు, గుట్టలు. కాకపోతే ఫాగీగా ఉండడం వల్ల దూరంగా ఉన్న కొండలు కొంచెం పొగమంచులాగా కనబడుతున్నాయి. ఇప్పుడు నేను 360 డిగ్రీస్లో చూపిస్తున్నా చూడండి. నా వెనకాల ఇప్పుడు కూడా పొగమంచులాగే ఉంది. ఈ పాట్ చూడండి ఎంత పెద్ద పాట్ చేసి పెట్టారు. స్వామివారు బాసిపిట్టలు వేసుకుని ఎంత అద్భుతంగా కూర్చొని ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ పైన. ఇక్కడ ఈ బుడ్డది కూడా టిక్ టాక్ చేస్తుంది. వాళ్ళ అమ్మ రికార్డ్ చేస్తుంది. మొత్తం ఈ కింద బేస్తో కలుపుకొని స్వామివారి విగ్రహం మొత్తం 108 అడుగుల ఎత్తులో పెట్టారంట ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగానే ఇది సముద్ర మట్టానికి 1500 అడుగుల హైట్లో ఉన్న కొండ. ఆ కొండ పైన మళ్ళీ స్వామివారిది బేస్తో కలిపి 108 అడుగుల ఎత్తులో పెట్టారు. నా వెనకాల నందీశ్వరుడు బంగారం కలర్లో ఉన్నాడు. ఇక్కడనేమో మహాదేవుని కంటిన్యూగా గంగమ్మతోటి స్నానం చేపిస్తూనే ఉన్నారు. ఎదురుగా చూడండి ఓం అని పెట్టేసి పైన మహాదేవుడు బాస్పిటల్ వేసుకొని కూర్చొని మనకు అభయహస్తంతో బ్లెస్ ఇస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి అని. ఓం నమ శివాయ, శంభో హర హర మహాదేవ్. కింద వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ఇట్లా ఒక 2 లైన్లు ఉన్నాయి. ప్రతి లైన్లో 108 శివలింగాస్ తోటి ఈ మళ్ళీ ఆ శివలింగ చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ శివలింగాస్ అన్నీ కింద ఎలా పెట్టారో పైన కూడా ఒక 2 రోలు అనమాట. కిందంగా నేను ఒక రౌండ్ వేశాను, పైన కూడా ఒక రౌండ్ వేశాను. ప్రతి రోలో ఇట్లా 108 శివలింగాస్ పెట్టి ఎవరు పెట్టారు ఏంటి అనేది ఆ చిన్న శిలాపలకం పెట్టి, ఆ శిలాపలకంలో దాని తాలూకా వాళ్ళ పేర్లు అవన్నీ రాసి పెట్టారు హిందీలో, నేపాలీ లాంగ్వేజ్లో. నేపాల్ మొత్తంలో ఎక్కువ హిందీయే వాడుతున్నారు వాళ్ళు వాడక భాష.
చూడండి ఎంత అద్భుతంగా పెట్టారు మొత్తం. ఫ్రెండ్స్ ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడ ఒక డమరుకం పెట్టారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఈ లెఫ్ట్ సైడ్లో డమరుకం ఎంత పెద్దగా పెట్టారు చూడండి. దగ్గర దగ్గర స్వామివారికి ఆయన భుజాల వరకు ఉండే అంత హైట్లో ఈ డమరుకాన్ని పెట్టారు ఆయన వెనక పక్కన. చాలా అద్భుతంగా ఉంది డమరుకం. ఈ 108 శివలింగాల ప్రదక్షిణ చేసుకొని అలాగే ఆ పైన కూడా ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ఈ కొండపై నుంచి ఎటు చూసినా ఫ్రెండ్స్ లోయలు, పెద్ద పెద్ద లోయలు. ఈ కొండపై నుంచి కిందికి చూస్తే మనకు పేవా లేక్ కనబడుతుంది, తర్వాత పోక్రా సిటీ అంతా కనబడుతుంది. ఈ ఫాగీగా ఉండడం వల్ల మనకు సిటీ అంత నీట్గా క్లియర్గా తెలియట్లేదు. ఇప్పుడు మాత్రం ఈ ప్రదక్షిణ చేస్తూ మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ మహాదేవుని ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గుట్టకు అటుపక్క అమ్మవారిది పెట్టారు, సుబ్రహ్మణ్యం స్వామిని పెట్టారు. ఇటుపక్క మాత్రం శివయ్యది పెట్టారు. ఓన్లీ ఇదంతా శివయ్యది. స్వామివారి ముందుకు రాగానే ఇక్కడ శివదేవునికి కొడుకు గణేష్ మహారాజ్ పూజ చేస్తున్నట్టుగా పెట్టారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. పైన కూడా స్వామివారి చుట్టూ గణేష్ మహారాజ్ ఇట్లా ప్రదక్షిణ చేస్తున్నట్టు ఒక ట్రాక్ రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఆ ట్రాక్ పైన గణేష్ మహారాజ్ కూర్చొని ఇట్లా స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పైన ఉన్న శివలింగాలు చూడండి మొత్తం. మళ్ళీ నేను పైకి వచ్చానమాట. పైనుంచి ఇప్పుడు ఈ లైన్ మొత్తం కూడా ఇలాగే పెట్టారు చూడండి ఇక్కడ మొత్తం. నేపాల్ అంటేనే ఫ్రెండ్స్ మన హిందూ దేశం. ఎటు చూసిన హిందూ దేవుళ్ళు. గణేష్ మహారాజ్ మహాదేవుని బాగా కొలుస్తారు వాళ్ళు. కాట్మాండ్ రాజధాని, నేపాల్ రాజధాని కాట్మాండ్ సిటీలో మాత్రం మహాదేవుడు ఆయన పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మీకు అదే చూపిస్తాను ఫ్రెండ్స్. పైన చూడండి ఫ్రెండ్స్, స్వామివారి చుట్టూ ఒక రైల్వే ట్రాక్ లాగా వేశారు. ఆ ట్రాక్ పైన గణేష్ మహారాజు చుట్టూ తిరుగుతూ స్వామివారికి ప్రదక్షిణ చేస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. స్వామివారిది మెల్లగా జరుగుతూ ఉన్నాడు చూడండి గణేష్ మహారాజ్. మొత్తం అట్లా ఈ స్వామివారి చుట్టూ, విగ్రహం చుట్టూ మినీ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు గణేష్ మహారాజ్. ఎదురుగా ఒక ఫ్యామిలీ టిక్ టాక్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం టోటల్ ఫ్యామిలీ. ఓం నమ శివాయ. మొత్తం 108 లింగాలు మొత్తం 2 లైన్ల కింద పెట్టారు. స్వామివారికి ప్రదక్షిణ చేస్తూ దర్శనం చేసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ ఫ్రెండ్. ఇది మాత్రం పోక్రా సిటీకి కొంచెం ఒక 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు పోక్రా వెళ్ళిన వాళ్ళు ఇది కంపల్సరీ సందర్శించాలి. అద్భుతమైన లొకేషన్. అలాగే ఈ పోక్రా నుంచి ముక్తినాథ్ దేవాలయం కూడా ఒక అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్ అది. తర్వాత అక్కడ మహావిష్ణువు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఆయననే ముక్తినాథ్. వ్యూ పాయింట్ మాత్రం అద్భుతమైన వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే కిందికి మొత్తం పోక్రా సిటీ, ఒక పక్క పేవా లేక్, 2 అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. చూడండి అక్కడ మన ఆర్చ్, శివలింగం ఆర్చ్ అనమాట. మనం లోపలికి ఎంటర్ అయింది ఫస్ట్లో. చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా పెట్టారు ఇది. ఎదురుగా మహాదేవుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తిరిగి మళ్ళీ అమ్మవారి కొండపైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడే పక్కన ఉన్న అమ్మవారి కొండపైకి వెళ్ళే దారి అనమాట. ఎదురుగా హార్ట్ బెలూన్ కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చిన టూరిస్టులకు చాలా యాక్టివిటీస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఒక పోక్రా వ్యాలీ టూర్స్ ప్యాకేజ్ అని. बहुत पैसा है ना इसका? नहीं वो 350 है नेपाली, आपका 220। 9240। नहीं ये तो साइड सीइंग का बस के लिए। किधर वो సైట్ సీ? वो तो लेफ्ट साइड में जाना पड़ेगा। ఫ్రెండ్స్ పోక్రా వచ్చిన తర్వాత నాకు తెలిసి లోకల్ టూరిజాన్ని బుక్ చేసుకొని దాంట్లో తిరగడమే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లొకేషన్స్ అన్ని క్లారిటీగా తెలియదు కాబట్టి మనం ఓన్ వెహికల్ తెచ్చుకుంటే పర్వాలేదు. ఓన్ వెహికల్ తెచ్చుకోకపోతే మాత్రం ప్రైవేట్ వెహికల్ ఈ సైట్ సీయింగ్ టూరిస్టుది బుక్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ కొండపైన వచ్చేటప్పటికి అమ్మవారిని విగ్రహం చాలా అద్భుతంగా పెట్టారు. ప్లస్ సుబ్రహ్మణ్యం స్వామిని పెట్టారు. ఇటుపక్క వెనకాలనేమో ఒక చిన్న పగోడలాగా కట్టారు. ఆ గేట్లోంచి ఎంటర్ కాగానే చూడండి చుట్టూ చిన్న ఆర్చుల్లాగా పెట్టి వచ్చిన జనాలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సెక్యూర్డ్గా చేశారు ఫ్రెండ్స్. ఇదైతే అద్భుతంగా ఉంది. చూడండి కొండపైన శివదేవుడు కనబడుతుంది, మహాదేవుడు. ఆ కొండపైన మహాదేవుడు ఉన్నాడు. ఇటుపక్క కొండపైన అమ్మవారు ఉన్నారు. అమ్మవారు కూడా దగ్గర ఆమెది కూడా మంచి భారీ విగ్రహాన్ని పెట్టారు, మంచిగా పద్మంలో ఉన్నట్టుగా. తర్వాత పక్కనే సుబ్రహ్మణ్యం స్వామిని పెట్టారు. ఓం శ్రీ మాత్రే నమః. చూడండి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ తల్లి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. చాలా అద్భుతంగా సింహాల హెడ్స్ పెట్టి ఆ హెడ్స్ పైన అమ్మవారు కూర్చున్నట్టుగా పెట్టారు. ఆ పక్కనే హార్ట్ బెలూన్ కనబడుతుంది. అదంతా డిస్నీల్యాండ్ టైప్ ఉంది ఫ్రెండ్స్. అది దాంట్లో సపరేట్ టికెట్ తీసుకొని పోవాలంట. మేము అందులోకి వెళ్ళలేదు. సుబ్రహ్మణ్యం స్వామి వచ్చేటప్పటికి ఆయన నెమలి వాహనం పైన కూర్చొని ఉన్నాడు. నేను వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని మేము మళ్ళీ అటు స్వామివారికి కూడా నమస్కారం చేశాను. ఎందుకంటే అమ్మవారికి ఆపోజిట్లోనే స్వామివారి కొండ. స్వామివారు అక్కడ కూర్చొని ఆయన కనబడుతున్నాడు, ఇక్కడ కూర్చొని అమ్మవారు కనబడుతున్నారు. ఇద్దరు బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఈ కొండపై నుంచి దిగి మళ్ళీ పోక్రా సిటీకి రిటర్న్ అయ్యి వెళ్తున్నాము. వెళ్ళే మార్గ మధ్యంలో కొండ అంచులో ఒక చిన్న సెటప్ వేసి అక్కడ ఒక టీ షాప్ పెట్టారు ఫ్రెండ్స్.
అక్కడ నుంచి చూస్తుంటే చూడండి వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఆ కనబడేదంతా ఊరు, ఇదేమో పేవా లేకు. మేము ఈ ఎడ్జ్లో, ఈ కొండ ఎడ్జ్లో చిన్న సెటప్ పెట్టారు వాళ్ళు. పెట్టి ఒక టీ హోటల్ పెట్టారు. ఆ టీ హోటల్ దగ్గర ఆగాము, ఎందుకంటే మా వాళ్ళు అలసిపోయారంట. టీ తాగదామంటే ఇక్కడ ఆగాము. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా గోవాలో లాగా ప్రతి కిరాణం షాపులో ఎట్లా లిక్కర్ అమ్ముతారో ఇక్కడ కూడా అలాగే లిక్కర్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం చిన్న ఐరన్ ఫ్రేమ్ వేసి దానిపైన డబ్బా పెట్టారు. ఇందిరా అంట అమ్మాయి ఇక్కడ టీ చేస్తుంది. మందు మాత్రం ఏదో కిరాణం షాప్లో కూల్ డ్రింక్లు అమ్మినట్టు అమ్ముతున్నారు ఇక్కడ. इंदिरा चाय बना रहे. अच्छा देखो हर एक दुकान में दारू पी रहा भाई आजकल. पोखरा फेमस हो गया इधर दारू के लिए. నేపాలీలో గరాక్సి అంటారంట మందుని. మీరు మాత్రం తాగబాకండి, ఆరోగ్యానికి హానికరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. సబ్స్క్రైబ్ ప్లీజ్.